వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఈ ఛానల్‌లో స్టాక్ మార్కెట్ సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్‌లో మనం మాట్లాడుకుంటూ ఉంటామండి. అండ్ ట్రేడింగ్ సంబంధించిన వరకు మీకు నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేసుకుందామని నా నేను అనుకుంటున్నాను. సో, మన ఛానల్ సంబంధించినంత వరకు ఈ కంటెంట్ ఎక్కడైనా సరే మీకు ఇంట్రెస్ట్ కలిగినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అయితే మనం ఈరోజు పర్టిక్యులర్‌గా మనం ఈ కంటెంట్ ఏం చెప్తున్నామంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్, పోస్ట్ మార్కెట్ అనాలిసిస్, లైవ్ అనాలిసిస్ అని 3 రకాలుగా డివైడ్ చేస్తే అనాలిసిస్‌ని. ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది కష్టంగానే ఉంటుంది. ఐ మీన్ 50-50 చాయిస్ ఉంటుంది. పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అంటే రేపు అనాలిసిస్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలనే దాని గురించి మాట్లాడతాం. అండ్ లైవ్ అనాలిసిస్ అనేది చాలా క్రూషియల్ అండి. అది మాత్రం ఎప్పుడు కూడా అప్పటికప్పుడే మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో, మనం స్పెసిఫై ఈ ట్రేడ్‌కి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకునే కంటెంట్ సంబంధించి పోస్ట్ అనాలిసిస్ గురించి, ప్రీ అనాలిసిస్ గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. అంటే లైవ్ అనాలిసిస్ ఆల్రెడీ నేను లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ లైవ్ స్ట్రీమింగ్‌లో నేను లైవ్‌లోనే నేను ట్రేడ్ అనేది నాకు నేనుగా ట్రేడ్ ప్లే చేసుకోవడం జరుగుతుంది. అండ్ టార్గెట్ అండ్ అది కూడా నేను మెన్షన్ చేయడం జరుగుతుంది నా లైవ్ స్ట్రీమింగ్‌లో. బట్ అయితే ఈ స్పెసిఫై పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఎటువంటి సిట్యుయేషన్‌లోనైనా సరే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రతీది కూడా మనం ఎటువంటి సిట్యుయేషన్‌లో మనం ప్లేస్ చేయాలి, ట్రేడ్స్‌ని ఏ విధంగా ప్లేస్ చేయాలి అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను. సో, ఈ పర్టిక్యులర్ ఈవెంట్‌ని అబ్జర్వ్ చేస్తే మనం ఈరోజు జనవరి 23 నిఫ్టీ వచ్చేసరికి మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. ఇంచుమించుగా ఆల్మోస్ట్ నియర్లీ లోకి 23,100 టచ్ చేసింది. అక్కడ నుంచి నెక్స్ట్ 20 మినిట్స్ అనేది మన మార్కెట్‌లో కన్సాలిడేట్ అయితే మనకి నిఫ్టీలో మనం చూసామండి. ఓకే. అయితే మన ఈ క్యాండిల్స్‌ని ఇది ఒరిజినల్ క్యాండిల్స్ అండ్ మన సెకండరీ క్యాండిల్స్ అండ్ ఇదొక టెక్నికల్ చార్ట్ అండి. అయితే మనం ఇవి ట్రెండ్ లైన్స్ అండి. ఈ ట్రెండ్ లైన్స్ ఆల్రెడీ నేను మీరు 1 అవర్ ఫ్రేమ్‌లోనది మీరు ఫైండ్ ఔట్ చేసినట్లయితే నేను ఆల్రెడీ ఈ ట్రెండ్ లైన్స్ అనేవి ఆల్రెడీ డ్రా చేసి ఉంచుకున్నాను. ప్రతీది కూడా డ్రా చేసుకొని ఉంచుకున్నాను. సో, మనకు మూవ్‌మెంట్‌లను బట్టి మనం ఆహ్, ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడి వరకు రాలేదు ఆ టైంలో కూడా నేను అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో, మనం ఈ పర్టిక్యులర్ పాయింట్ నిఫ్టీలో అయితే నేను ఈ లైన్స్ ఏ విధంగా ఐ మీన్ ఈ పర్టిక్యులర్ బార్స్‌ని ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయాలి? ఎటువంటి టైంలో ట్రేడ్ సేఫ్‌గా తీసుకోవాలి? అనేది మనం చెక్ చేద్దాం. అయితే మన ఛానల్‌లోని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తుందేంటంటే, నిఫ్టీ ఆప్షన్స్ ఎయిదర్ ఫ్యూచర్స్ మనం ఎటువంటి సిట్యుయేషన్స్‌లోనైనా ఆప్షన్స్ తీసుకుంటే 5% టార్గెట్ అండి అంతే. ఎక్కువ టార్గెట్ పెట్టుకొని మీరు ఎక్కువ టైం మార్కెట్‌లో ఉన్నట్లయితే ఉన్న ప్రాఫిట్స్ మటికి పక్కన పెడితే లాసెస్‌ని చూడడం అనేది 100% గ్యారంటీ అండి. మనకు 100% ప్రాఫిట్ రావాలి అంటే జస్ట్ 2 మినిట్స్ అనేది మార్కెట్ కన్సల్టేషన్ అవుతుంది మనం తీసుకున్న ప్రైస్‌కి. సో, ఎక్కువ టైం ఉండకుండా మనం ఆల్మోస్ట్ మనకు 5 మినిట్స్ తర్వాత ఎంత ఉంటే అంతకే మనం మార్కెట్ నుంచి మన ఇచ్చిన మనం తీసుకున్న ట్రేడ్‌ని స్క్వేర్ ఆఫ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం తీసుకున్న ట్రేడ్‌ని. అది ఎలాగనేది నేను ఈ పర్టిక్యులర్ వ్యూ అనాలిసిస్‌లో మనం మాట్లాడుకోవచ్చు. సపోజు ఇక్కడ ఈ పర్టిక్యులర్ చార్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫస్ట్ థింగ్ ఇది చూడండి. ఈ నిఫ్టీ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టిక్యులర్ చార్ట్‌లోని ఈ ఆరెంజ్ 1 అనుకోండి, ఈ బ్లూ సెకండ్ అనుకోండి, గ్రీన్ థర్డ్ అనుకోండి. ఈ బ్లూ సెకండ్ అనుకున్న తర్వాత బ్లూ సెకండ్ కింద మాట్లాడుకుంటే బ్లూ బాక్స్‌ని సెకండ్ బాక్స్‌లో రెడ్‌కి అప్, సెకండ్ బాక్స్‌లో రెడ్‌కి డౌన్ అండి. ఓకే. ఈ యెల్లో ఏదైతే ఉందో సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉండడానికి ఎక్కువ చాయిసెస్ ఉంటదండి. సెల్లింగ్ కన్సల్టేషన్ కూడా. సెల్లింగ్ అండ్ కన్సల్టేషన్ స్టేజ్ ఇక్కడ ఉంటుందండి యెల్లో, ఆరెంజ్‌లోని. అండ్ బ్లూ సెక్షన్‌లో గ్రీన్ సెక్షన్‌లోని బయ్యింగ్ అండ్ కన్సల్టేషన్ స్టేజ్ ఇక్కడ ఉంటుందండి. బయ్యర్స్ అనేది ఎక్కువ యాక్టివ్‌లో ఇక్కడ ఉంటారండి. ఓకే. అయితే మూవ్‌మెంట్ అనేది
ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్‌గా ఉంటారు. ఇక్కడ బయ్యర్స్ యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఈ బయ్యర్స్ కూడా ఈ రెడ్ లైన్ ఉంది చూసారా? ఈ రెడ్ లైన్ నుంచి పైకి అంటే ఈ బాక్స్ అండి. ఈ ఆరెంజ్‌కి, ఈ రెడ్ లైన్‌కి పైన ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్‌లోని బయ్యర్ ఐ మీన్ బుల్లిష్ బాక్స్ గాని మనం మాట్లాడుకోవచ్చు. ఈ రెడ్ లైన్ డౌను, ఈ గ్రీన్ పైన అంటే ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో బేరిస్ సంబంధించి అంటే మన మార్కెట్ నెగెటివ్‌గా మనం ఇండికేట్ చేస్తూ ఉంటదండి. మన మార్కెట్ నెగిటివ్‌గా ఇండికేట్ చేస్తూ ఉంటది. సో, పర్టిక్యులర్‌గా ఈ బుల్లిష్, బేరిష్ మార్కెట్‌ని మనం ఏ విధంగా మనం ఫైండ్ ఔట్ చేయాలి అని చూసినప్పుడు, మనం నిఫ్టీలో వచ్చేసరికి ఈ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్. ఫోర్త్ క్యాండిల్ అంటే 9:15, 9:20, 9:25, 9:30. 9:30కి ఇక్కడి నుంచి ఇక్కడ ఈ వి షేప్‌లోని ఇక్కడ బయటన కన్సాలిడేట్ అవుతుంది. ఇంకో పర్టిక్యులర్ పాయింట్ ఏంటంటే ఈ యెల్లో లైన్, యెల్లో లైన్ లోపల యెల్లో లైన్ లోపల ఈ పర్టిక్యులర్ చూడండి. ఈ టైంలో రెడ్‌కి పైన యెల్లో లైన్ కిందన గ్రీన్ ఎప్పుడైతే పడిందో ఎక్కువ అది కూడా మనకి పైనుంచి కిందకి రావాలండి. పైనుంచి తీసుకోవాలండి. కింద నుంచి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ పడిందో ఇక్కడ సేఫ్‌గా మీరు రన్నింగ్ మూవ్‌మెంట్స్ అనేవి ఇక్కడ తీసుకోవడానికి ఎక్కువ చాయిస్ ఉంటుంది. అది ఏ విధంగా అనేది మనం పర్టిక్యులర్‌గా ఇప్పుడే చూద్దాం. అండ్ అంటే బుల్లిష్ మార్కెట్ యాక్టివ్‌లో ఉన్నట్టు మనకి. సపోజ్ చూడండి ఇక్కడి నుంచి కింద నుంచి కన్సాలిడేటెడ్ అవుతూ మనకి ఇక్కడ బులిష్ క్యాండిల్ పడిందండి. ఇక్కడ బులిష్ క్యాండిల్ పడింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది కూడా చిన్నది పడింది. అంటే రెడ్ క్యాండిల్స్ అనేవి ఆటోమేటిక్‌గా డిక్రీజ్ అవుతూ కూడా ఇక్కడ హైలైట్ అవుతుంది చూసారా? ఇక్కడ హైలైట్ అవుతుంది. అంటే ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. అండ్ మన 23,100 టార్గెట్ లైన్ ఏదైతే ఉందో అక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ తీసుకోండి. ఎయిదర్ మీరు తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలండి ట్రేడ్. అంటే ఈ పర్టిక్యులర్ ఈవెంట్ 23,065 రూపీస్ ఐ మీన్ ఫర్ 23,065 పాయింట్స్ దగ్గర మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 25 పాయింట్స్ ఈజీగా వితౌట్ రిస్క్, ఎక్కువ రిస్క్ లేకుండా మనం క్యాప్చర్ చేయడానికి ఎక్కువ మూవ్‌మెంట్లు అనేవి మనకి ఇక్కడ ఉంటుందండి. సో 23,065 ప్లస్ 25 23,090 ఈ 1 క్యాండిల్ 93కి హైయెస్ట్‌కి వెళ్ళింది. సో మనం ఈ క్యాండిల్‌లోనే మనం ఈ క్యాప్చర్ చేయగలిగామండి. ఓకే. అలాగే సేమ్ థింగ్ మనకి బేరిస్‌ని అబ్జర్వ్ చేస్తే మన మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు మనం ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు. ఎందుకంటే అక్కడ వాలటాలిటీ అండ్ కన్సల్టేషన్ ఎక్కువ ఉంటది కాబట్టి మనం పర్టిక్యులర్ పాయింట్స్‌లో మనం మాట్లాడుకోకూడదండి. ఎందుకంటే కన్సల్టేషన్ అయిన తర్వాత వచ్చే మూవ్‌మెంట్స్‌ని మాత్రమే మనం ఖచ్చితంగా తీసుకొని ఫైండ్ ఔట్ చేయాలి. అయితే ఇక్కడ తీసుకోవచ్చు కదా అని అడగొచ్చు మీరు. ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు. ఈ రెడ్‌కి పైనొచ్చింది ఇక్కడ ఉన్న పాయింట్‌లన్నీ కూడా బుల్లిష్ టైప్‌లోనే మనం మాట్లాడుకోవాలండి. ఇక్కడ ఈ రెడ్‌కి డౌన్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకి బేరిష్‌గా మనం యాక్టివ్ అవ్వచ్చండి. చూడండి ఇక్కడ రెడ్‌లు చూపిస్తుంది, ఇక్కడ రెడ్స్ చూపిస్తుంది. రెడ్స్ చూపించినా ఇక్కడ రెడ్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ చూపిస్తుందండి మళ్ళా. ఓకే. ఇక్కడ రెడ్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ చూపిస్తుంది. అంటే ఇక్కడ రెడ్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అంటే దాని అర్థం కన్సల్టేషన్ అని అర్థం అండి. ఇక్కడ రెడ్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అండి. అంటే మళ్ళా కన్సల్టేషన్ అవుతుంది. అంటే అప్ మూవ్ ఖచ్చితంగా. అప్ మూవ్, డౌన్ మూవ్ తర్వాత విషయం. కన్సల్టేషన్ ఎలాంటప్పుడు రిలేషన్ అండి. మళ్ళా ఇక్కడ కన్సల్టేషన్ అయింది. మళ్ళా ఇక్కడ ఈ పాయింట్‌లోని ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇక్కడ పడిందండి డౌన్. ఇక్కడ ఎప్పుడైతే డౌన్ పడిందో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో మనం ఇంకా వెయిట్ చేయాలి అని చెప్తుంది ఇండికేషన్. సో ఇక్కడ చూడండి రెడ్ ఇంకా డౌన్‌ఫాల్ ఈ రెడ్‌కి ఇంకా డౌన్‌కి వచ్చింది క్యాండిల్. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్‌కి ఏంటి వచ్చింది? రెడ్ 3 రెడ్స్ అండి. ఈ పైన రెడ్ వచ్చింది. దీని తర్వాత రెడ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా రెడ్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మీరు ఈ పాయింట్‌లో అంటే సపోజ్ ఇక్కడ ఈ పాయింట్‌లో 23,229 తీసుకున్న ట్రేడ్‌ని ఈ హైయెస్ట్ ఐ మీన్ ఇదంతండి 23,229 అంటే నియర్లీ 23,230కి తీసుకున్న హైయెస్ట్ ఎంత వెళ్ళింది అక్కడ 23,235 వరకు వెళ్ళింది. అంటే కాసేపు ఐ మీన్ 5-10 మినిట్స్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ క్యాండిల్స్ అనేవి బేరిస్‌లో మనం అనుకున్న 20 పాయింట్స్ ఖచ్చితంగా ఇస్తాయి. సపోజ్ 23,230 అంటే మన టార్గెట్ ఎంత? జస్ట్ 20 పాయింట్స్ ఎప్పుడు కూడా. నిఫ్టీలో 20 పాయింట్స్ క్యాప్చర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అయితే ఏ టైంలో క్యాప్చర్ చేయడం రిస్క్ లేకుండా అనేది చాలా ఇంకా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనం తీసుకున్నాం. కానీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది. గ్రీన్ క్యాండిల్ పడినా ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మనం ఇంకా సేఫ్‌గానే ఉన్నాం. అండ్ ఇది కూడా డౌన్‌లోనే ఉంది మనకి. ఈ రెడ్ లైన్‌కి డౌన్‌లోనే ఉంది కాబట్టి ఇంకా సేఫ్‌గానే ఉన్నాం. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది. ఇక్కడ గ్రీన్ పడింది. రెడ్ కానీ ఈ రెడ్ లైన్ కిందనే ఉంది. ఇంకా బేరిస్ అనే మనం థింక్ చేయాలి. ఇక్కడ రెడ్ పడింది. ఇక్కడ రెడ్ పడింది. ఇక్కడ రెడ్ పడిందండి.
సో, ఇక్కడ ఎన్ని మూవ్‌మెంట్స్ కూడా మనకి బేరిష్‌గానే చూపిస్తున్నాయి గానీ, మనం వెయిట్ చేసినా మనకు ప్రాబ్లమ్ లేదు. వెయిట్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి ఎంత అయిందండి మనకి లోకి ఎంత టచ్ అయింది? 23,213 ఈ నెక్స్ట్ క్యాండిల్ చూడండి 23,205 అంటే సపోజ్ మనం 23,230కి తీసుకున్న 23,210 అంటే మనకి టార్గెట్ ఇక్కడ వచ్చి ప్లేస్ అవుతుందండి. ఇక్కడ ప్లేస్ అవుతుంది. అంటే ఇంతవరకు వెయిట్ చేయాలా అనేది సెకండ్ క్వెషన్ మనకి. అయితే మనం వెంటనే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా చూడండి. అది టైం మనం ఆల్రెడీ 3:00 అయిపోయిన తర్వాత కాబట్టి మార్కెట్ డెఫినెట్లీ రివర్స్‌లో ఉంటది. సో, ఇక్కడ మార్కెట్ చూడండి మీరు 22 వెన్స్‌డే మార్కెట్‌లో మనం చూడండి. ఇదంతా కూడా మార్కెట్ కన్సల్టేషన్ అవుతుంది. ఇక్కడ ఇది 9:20 క్యాండిల్ అండి. 9:35 ఇదంతా కూడా మార్కెట్ కన్సల్టేషన్ మూవ్‌మెంట్స్ చూపిస్తుందండి. ఎక్కడ కూడా రెడ్ లైన్ పైన ఇక్కడ వెళ్ళిందండి. రెడ్ లైన్ పైన ఇక్కడ వెళ్ళింది. రెడ్ లైన్ పైన వెళ్ళింది. కానీ ఇంత కన్సల్టేషన్ చూడండి 1, 2 డౌన్. 1, 2, 3 డౌన్. 1, 2, 3 డౌన్. 1, 2, 3 డౌన్. అంటే ఇన్ని డౌన్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా కన్సల్టేషన్ అవుతుందా లేదని నెక్స్ట్ కూడా మనం వెయిట్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో, ఎప్పుడైతే ఇక్కడ క్లియర్ కట్‌గా మనకి పైన ఈ యెల్లో లైన్‌కి పైన అంటే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే పడిందో మనకి యెల్లో లైన్‌కి రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే పడింది ఇక్కడ బేరిష్ క్యాండిల్ అనేది వస్తుంది. అని నెక్స్ట్ టార్గెట్ అంటే ఇది. చూడండి ఈ రెడ్ బేరిష్. అంటే సపోజ్ మీరు ఇక్కడ ప్లేస్ చేయొచ్చండి 23,065 ఏదైతే ఉందో 23,065 దగ్గర మీరు క్యాండిల్స్‌ని మీరు మీ సెల్లింగ్ తీసుకున్నారనుకోండి ఆప్షన్‌లో చాలా క్లియర్ కట్‌గా 20 పాయింట్స్ బుక్ చేయొచ్చండి. సపోజ్ ఈ క్యాండిల్ ఉంది. ఈ క్యాండిల్ 23,065 దగ్గర మనం పర్చేజ్ చేసినట్లయితే ఆప్షన్స్ కాకుండా ఫ్యూచర్స్‌లోని ఇది లోకి వచ్చేసరికి 23,050 వచ్చింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఈ రెడ్ లైన్ కిందన ఉన్నాయి. ఎక్కడి వరకు మనం వెయిట్ చేయొచ్చండి ఈజీగా. అంటే ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకును. ఓకే. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇక్కడ వరకు కూడా వెయిట్ చేయొచ్చండి. ఈ పాయింట్ వరకును. ఎందుకంటే ఈ మూవ్‌మెంట్స్ అన్నీ కూడా కిందనే చూపిస్తుంది. ఓకే. ఇంకా ఈ రెడ్ లైన్స్ అన్నీ కూడా కిందనే చూపిస్తుంది. సో, మీరు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ అల్టిమేట్ పాయింట్‌లో మీరు ఎప్పుడైనా బేరిష్‌లో 20 పాయింట్స్ టచ్ చేసి వెళ్ళాల్సిందే 25 పాయింట్స్‌ను. ఇంకా ఈజీగా చెప్పాలంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం కదా! ఇక్కడ రేట్ తీసుకున్నాం 23,065 దగ్గర. మన టార్గెట్ ఎంత 20 పాయింట్స్ అంటే ఎంత 23,045. సో, ఈ 5 మినిట్స్, ఈ 5 మినిట్స్, ఈ 5 మినిట్స్, నెక్స్ట్ 5 మినిట్స్ 20 మినిట్స్ అండి. 20 మినిట్స్ నెక్స్ట్ లోకి ఎంత వెళ్ళిందండి 23,035కి వెళ్ళిందండి. మన టార్గెట్ ఎంత 23,045 కానీ లోకి ఎంత వెళ్ళింది 23,035 అంటే నియర్లీ 20 మినిట్స్‌లో మనకిచ్చిన క్యాప్చర్ పాయింట్స్ ఎన్నది 30 పాయింట్స్. మన టార్గెట్ 20 పాయింట్స్. ఎందుకంటే 20 పాయింట్స్ మనం తీసుకోవడం 5 పాయింట్స్ అప్‌లో అయినా తీసుకోవచ్చు. 5 పాయింట్స్ ముందైనా క్లోజ్ చేయొచ్చు కాబట్టి నేను 20 పాయింట్సే టార్గెట్ చెప్పడం కారణం అండి. అంటే 20 పాయింట్స్ క్యాప్చర్ అందుకు నేను చెప్తున్నాను. ఇన్‌కేస్ 23,065 కాకుండా మీరు 23,060లోనే క్యాప్చర్ చేశారనుకోండి పాయింట్‌ని. మీరు 23,060లో ఎప్పుడైతే క్యాప్చర్ చేశారో ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు టార్గెట్ ఎంత 23,040 అవుతుంది. ఇక్కడ ఈ క్యాండిల్‌లో. సో, ఇక్కడే మనం లెఫ్ట్ అయిపోతాం ఆటోమేటిక్‌గా. ఇంతవరకు వెయిట్ చేయకూడదు ఎప్పుడు కూడా మార్కెట్‌లో. ఓకే. అండ్ అగైన్ నిఫ్టీలో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. నిఫ్టీలోను ఈరోజు మార్కెట్ పాజిటివ్‌గా ఉంది కాబట్టి నిఫ్టీ కాల్ ఆప్షన్‌ని మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి. ఈరోజు నిఫ్టీ 23 కదా! ఈరోజు మనకి. నిన్న క్యాండిల్ యెస్టర్‌డే మార్కెట్ 15:25 నిన్న ఇంచుమించుగా 183 దగ్గర కాల్ ఆప్షన్ క్లోజ్ అయింది. మార్కెట్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మనకి కాల్ ఆప్షన్ అనేది కూడా తగ్గింది. 137 నియర్లీ లోకి 120కి వచ్చి 137 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఉండాలా వద్దా అనుకునేది కాకుండా నేను ట్రేడ్‌ని ఎప్పుడు తీసుకోవాలని దాని గురించి మాట్లాడుతున్నాను. సపోజ్ ఇన్ని క్యాండిల్స్ ఇప్పుడు 9:15 క్యాండిల్ రెడ్ పడిందండి. 9:20, 9:25, 9:30 చూడండి నేను చెప్పాను ఎప్పుడు ఇక్కడ ఈ రెడ్ లైన్ కిందనే ఈ రెడ్‌ది ఉంది క్యాండిల్. ప్లస్ యెల్లో బయటనే ఉంది. కాకపోతే ఇక్కడ వచ్చిన క్యాండిల్ ఏంటి మనకి గ్రీన్ క్యాండిల్. ఇది గ్రీన్ క్యాండిల్. సో, దీన్ని అవాయిడ్ చేయాలి. ఖచ్చితంగా అవాయిడ్ చేయవలసిన క్యాండిల్స్ అండి. సో, ఇది గ్రీన్ క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్. ఆల్మోస్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర మీ టార్గెట్ ప్లేస్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ 210 210 అంటే ఇక్కడ తీసుకున్నా సరే మీరు ఇక్కడ తీసుకుంటే
200 నుంచి 210 వరకు ప్లేస్ చేసుకుంటాం. ఓకే. అండ్ 200 టార్గెట్ పెట్టుకో, ఐ మీన్ 200లో మనం ఆప్షన్స్ బయింగ్ చేసాం అనుకోండి, మన టార్గెట్ 210 అవ్వాలి. 210 215 మధ్యలో ఉండాలి. అంటే నియర్లీ 5 to 6%, 6% 7% వస్తుంది. సపోజ్ ఇక్కడ ప్లేస్ చేసామంటే, ఇక్కడ ఈ క్యాండిల్లో మనం ఖచ్చితంగా ప్లే చేస్తాం మూమెంట్ని బట్టి. 220 కదండి ఇక్కడ మనకి పాయింట్ చూపిస్తుంది 220. సో మన టార్గెట్ ఎంత అవుతుంది? నియర్లీ 10 ప్లస్ 235. సో 235 ఇది లోకి ఎంత వెళ్ళింది? ఇక్కడ 200కి వెళ్ళింది. కానీ మన 220లో దగ్గర తీసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఈ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నంత వరకు కూడా మనకు సేఫ్గానే ఉన్నట్టండి. ఈ గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ గ్రీన్ అంతా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ ఎల్లో లైన్ కూడా మనకి పైకి వెళ్ళి డౌన్ అవ్వలేనంత వరకు కూడా మీరు ట్రేడ్లో 100% షూర్ గన్ షాట్గా ఉండొచ్చు అండి. ఇక్కడ ఈ గన్ షాట్గా ఉండొచ్చు. అంటే ఇక్కడ లో ఎప్పుడైతే తీసుకోండి, ఇక్కడ బ్రేక్ మనకి ఇక్కడ క్లోజ్ అవ్వాలి. కాకపోతే మనం తీసుకొని, సపోజ్ మీరు ఇక్కడ తీసుకోలేదు ట్రేడ్, ఇక్కడే తీసుకున్నారు ట్రేడ్ అంటే 220 దగ్గర తీసుకున్నారు, కానీ లోకి అక్కడ కన్సల్టేషన్ అవుతుంది ఖచ్చితంగా. అందరూ మీలాగా ఆలోచించి వెళ్ళిపోతారు కదా బయటికి. ఇక్కడ 205 వరకు వచ్చి అప్ ఎంత తీసుకుని మళ్ళీ 235 వరకు వెళ్ళింది. అండ్ మన టార్గెట్ ఎంత? 235 అంటే నియర్లీ 248. ఇది హైయెస్ట్ 248.95 వెళ్ళిందంటే 250. అంటే మనకి ఇక్కడ తీసుకుంటే ట్రేడ్ని 5, 10, 15, 20 నెక్స్ట్ 20 మినిట్స్ వచ్చింది. అంటే మనం తీసుకున్న 5 మినిట్స్ క్యాండిల్ 5 మినిట్స్ టార్గెట్లో 20 మినిట్స్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ మన టార్గెట్ మనం 100% రీచ్ అవుతాం వితౌట్ కన్సల్టేషన్. అండ్ నార్మల్ ఐ మీన్ స్టాప్ లాస్ కూడాను ఈ క్యాండిల్, ఐ మీన్ మనం తీసుకున్న క్యాండిల్కి సంబంధించిన పక్కన ఉన్న క్యాండిల్ లో తీసుకొని 1:1లో మనం మెయింటైన్ చేసుకోవాలి. 1:2 టార్గెట్ అని తీసుకోవాల్సి వస్తుందండి. ఓకేనా? అంటే మనకి ఇది నేను 1:2 1:1 అంటున్నాను. అది కొన్ని సందర్భాల్లో మీరు అనాలిసిస్ని బట్టి మీరు అది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలండి. అంటే మన ఓపెన్ ఇంట్రెస్ట్ని బట్టి కూడా మనకి క్యాలిక్యులేషన్ అవుతుంది, ఈఎంఏ ఫ్యాక్టర్స్ని బట్టి కూడా. ఓకే. అండ్ బేరిస్ మూమెంటం అట్ ద సేమ్ టైం, బేరిస్ మూమెంటంలో నిన్న పుట్ ఆప్షన్ మనం ప్లాన్ చేసుకున్నట్లయితే, నిన్న పుట్ ఆప్షన్ పుట్ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో, పుట్ బయ్యర్స్ అంటే పుట్లో కాల్ ప్రీమియం కొనుక్కున్నట్లయితే చూడండి, పుట్ అంటే ఏంటి? మాకు నెగిటివ్ మార్కెట్ ఇంపాక్ట్ అండి. సో 22 అంటే మంగళవారం నాడు మనకి మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది 250 దగ్గర. మనకు ఆల్మోస్ట్ ఇదంతా కూడా డిక్రీజ్ మూమెంటే చూపిస్తుందండి. ఈ రెడ్ లైన్కి అంతా కూడా డిక్రీజ్ అయ్యి మనకి ఎక్కడ చూపిస్తుంది? అయ్యి ఇక్కడ చూపిస్తుందండి. ఈ రెడ్ లైన్ పైన ఇక్కడ క్యాండిల్, ఇక్కడ చూపిస్తుంది ఈ క్యాండిల్. అంటే ఇక్కడ తీసుకోవచ్చు మీరు, ఈ క్యాండిల్లో తీసుకోవచ్చు. అంటే నియర్లీ ఎంత క్లోజ్ అయిన 228 ఇక్కడ కూడాను. అంటే నియర్లీ 230 దగ్గర, 230 రూపీస్ దగ్గర. అంటే నియర్లీ మన టార్గెట్ అంటే 5%. 5% అంటే 12.5. అంటే 230 ప్లస్ 12.5 242.5. అంటే నియర్లీ 243 దగ్గర, 243 అబవ్ వస్తే 1 lakhకి 5% పోర్ట్ఫోలియో మనం మెయింటైన్ చేసేసినట్టే. ఆప్షన్ బయ్యర్స్ చెప్తున్నాను నేను ఇక్కడ, ఆప్షన్ బయ్యర్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ తీసుకున్నట్లయితే 230 ప్లస్ 245 చూడండి, ఇక్కడ 246కి హైక్ టచ్ అయింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా కన్సల్టేట్ అయ్యి లోకి 221 వరకు వచ్చింది. మన నెక్స్ట్ క్యాండిల్ వచ్చి 257.65, నియర్లీ 258 రూపీస్ వరకు మనకి ఈ క్యాండిల్ అనేది మనకి రీచ్ అవ్వడం జరిగిందండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే మీరు ఉండాలి ఉండకూడదు అనేవి ఈ క్యాండిల్స్ డిసైడ్ చేస్తాయి. ఈ పర్టికులర్ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు పైన ఉండొచ్చు. ఈ రెడ్ క్యాండిల్స్ మీరు కిందన వచ్చినట్టు కిందకి దిగిపోండి, ఇంకా మనకు అవసరం లేదు. ఈ క్యాండిల్ కిందకి ఎప్పుడైతే పడిందో మీకు అవసరం లేదు, ఇక్కడ ఆప్షన్ ఈ ప్రీమియంలో ఉండద్దు మీరు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తాయి మనకి. ఈ క్యాండిల్ రెడ్ లైన్ పైనే ఉండాలి బుల్లిష్ పాజిటివ్ మూమెంట్ ఎప్పుడు కూడా. ఈ రెడ్ లైన్ కిందనే నెగిటివ్ మూమెంట్స్ అంటే బేరిస్లో మనం ప్లాన్ చేయాలి. మార్కెట్ పాజిటివా నెగిటివ్ అనేది చెప్పేది ఈ రెడ్ లైన్. ఓకే, మన రెడ్ సిగ్నల్ ఎలాగ ఉంటుందో ఆగు వెళ్ళు, ఐ మీన్ మనకి ఇండికేటర్స్ ఎలా చెప్తుందో మన ఇండికేటర్ అయితే రెడ్ లైన్ పైన ఉంటే పాజిటివ్, రెడ్ లైన్ డౌన్ ఉంటే నెగిటివ్. సపోజ్ చూడండి, ఇక్కడ 25కి ఇక్కడ ఇంత పడింది క్యాండిల్. ఓకే, ఇక్కడ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడింది. ఇక్కడ నేను తీసుకోండి ట్రేడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత అల్టిమేట్గా పడింది, ఇక్కడ పడింది రెడ్, ఇక్కడ రెడ్ పడింది. ఇక్కడ తీసుకుంటారండి ప్లేన్. అంటే ఆప్షన్ సెల్లర్స్ అండి, ఆప్షన్ సెల్లర్స్ అని 231 దగ్గర ఆప్షన్ సెల్లర్స్ ప్లాన్ చేసుకుంటే 231 రూపీస్ దగ్గర, అంటే నియర్లీ ఆప్షన్ సెల్లర్స్ కూడా 10%, 5%, ఐ మీన్ 5 to 6% ప్రీమియం తగ్గిందంటే మంచి అమౌంటే వస్తుంది. 230 దగ్గర 5% అంటే 20 రూపీస్, 20 రూపీస్ కానీ ఐ మీన్
5, 5, 10 ప్లస్ 1.5. సో నియర్లీ 217 217 వచ్చిందంటే మనం లెఫ్ట్ అయిపోవచ్చు. 217, 216 అంటే సపోజ్ ఇక్కడ టార్గెట్ ప్లేస్ చేసాం 230 దగ్గర. సేమ్ క్యాండిల్ మనకు లో చూడండి 212. అంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడే ఈ ప్రైస్ నుంచి 7% to 8% ఇక్కడే టచ్ అయిపోయింది. అంటే మన ఆప్షన్ సెల్లర్స్ కూడా ఈ పర్టికులర్ క్యాండిల్ ఒకటి చాలండి అమౌంట్ వచ్చేయడానికి. ఇలాంటి పర్టికులర్ క్యాండిల్స్ ఎక్కడ చూపిస్తుంది అనేది మనం మన ట్రేడింగ్లో ఇంపార్టెంట్ రోల్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుందండి. ఓకే, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ప్రెజెంట్ లైవ్ మార్కెట్ వచ్చి కూడా మనం ఒక్కసారి డిస్కస్ చూద్దామండి. న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ మనం అబ్జర్వ్ చేద్దాం. క్రూడ్ ఆయిల్ ఉంది ప్రెజెంట్. క్రూడ్ ఆయిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ప్రెజెంట్ మనకి మార్కెట్ రన్నింగ్ ఎంత ఉంది. ప్రెజెంట్ లైవ్ మార్కెట్ అండి ఇది. మార్కెట్ లైవ్లోనే మనకి ఇండికేషన్ చూపిస్తుంది. చూడండి, ఈ లైవ్ మార్కెట్ 4 వరకు కూడా కన్సల్టేషన్ డౌన్కి వచ్చింది. ఐ మీన్ 4 ఇక్కడ ఈ పర్టికులర్ ఈవెంట్ దగ్గర రెడ్ ఇక్కడ గ్రీన్ పడింది మనకు వద్దు. ఇక్కడ గ్రీన్ రెడ్, ఇక్కడ కూడా గ్రీన్ 3 గ్రీన్లు పడ్డాయండి. 6550 గ్యారంటీగా 100% గన్ షాట్గా ఇక్కడ 6550లో బై చేయొచ్చండి మనం. క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్లో క్రూడ్ ఆయిల్ 6550 దగ్గర బై చేసి 20 పాయింట్స్ని నియర్లీ మీరు క్యాప్చర్ చేయొచ్చండి. 15 to 20 పాయింట్స్ని క్యాప్చర్ చేయొచ్చు నెక్స్ట్ 20 to 25 మినిట్స్లో. చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ 430కి మనం ప్లాన్ చేసుకొని 6550 కదా, మనం 5 పాయింట్స్ ఎప్పుడు డౌన్లోనే తీసుకుంటాం. ఎందుకంటే కన్సల్టేషన్ అవుతుంది. అంటే 6540 కానీ 545 కానీ అంటే ఈ క్యాండిల్లో తీసుకున్నాం అనుకోండి. క్యాండిల్ ఐ క్యాండిల్ ఎంత తెలియంది 6548, ఓపెన్ 6545, 6545కే తీసుకున్నాం అనుకోండి. ఓపెనింగ్ ఈ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడే మనం తీసుకున్నాం అనుకోండి. టార్గెట్ అంతా 15 పాయింట్స్ అండి. 15 or 20 పాయింట్స్. ఇంత తక్కువ పాయింట్స్ ఎందుకు చెప్తున్నాను అని మీరు అనుకోకర్లేదు. ఎందుకంటే మనం సేఫ్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా సేఫ్గానే ఉండాలనే ఇంటెన్షన్తో నేను తక్కువ ట్రేడ్స్కే తక్కువ పాయింట్స్కే నేను ప్లాన్ చేస్తూ ఉంటాను. మళ్ళీ సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎక్కువ అత్యాశకి వెళ్ళిపోయి ఉన్నది ఓడికొట్టుకున్నాయి కదా, వచ్చిన దాంతో సాటిస్ఫై అయ్యి సెకండ్ ట్రేడ్ తీసుకొని మళ్ళీ దాంట్లో ఇంకో పోర్ట్ఫోలియోని పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. తెలివైన వాళ్ళ లక్షణం అదేనండి. సో ఈ గ్రీన్ క్యాండిల్ 3 క్యాండిల్స్ అండి. 3 క్యాండిల్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 6546 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు. అంటే మన టార్గెట్ 6560. ఇంక నెక్స్ట్ చూడండి 6544లోకి వెళ్ళింది, 550కి వెళ్ళింది హైయెస్ట్. ఇక్కడ కూడా సేమ్ 49 వరకు వెళ్ళింది. నెక్స్ట్ క్యాండిల్ చూడండి 6554, మనం 45 తీసుకున్నామండి. 45 అంటే ఇంకా మనకు కావాల్సిన 15 పాయింట్స్ అంటే 45 + 15 60. ఇక్కడ అండ్ ఈ క్యాండిల్లో వెళ్ళింది. అంటే మనం తీసుకున్నది ఎక్కడండి ఆల్మోస్ట్ 425 తీసుకున్నాం. 425, 430, 440, 445, 450, 455. అంటే నియర్లీ మనం వెయిట్ చేసింది హాఫ్ అన్ అవర్ 25 మినిట్స్ వెయిట్ చేసామండి. ఈ పర్టికులర్ క్యాండిల్స్లో 25 మినిట్స్ వెయిట్ చేస్తే 20 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయగలిగాం. 20 పాయింట్స్ చాలా క్రూషియల్ లెవెల్ అండి. అండ్ న్యాచురల్ గ్యాస్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. న్యాచురల్ గ్యాస్లో కూడా పర్టికులర్ ఇంత పెద్ద మూమెంట్ వచ్చింది. ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ క్యాండిల్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకా వెయిట్ చేసినట్లయితే ఇక్కడ కూడా తీసుకోవచ్చు అండి. కాబట్టి కన్సల్టేషన్ అనేది వరకు వెయిట్ చేయాల్సిందే మీరు. ఎందుకంటే ఇంత ఎల్లో క్యాండిల్ ఇది హైడ్ చేసుకొని చూడండి. ఈ క్యాండిల్ హైడ్ చేసుకొని చూస్తే ఇక్కడ ఈ మూమెంట్ అనేది హైడ్ ఎక్కువగానే కనిపిస్తుంది. తీసుకుంటే మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ మనకి దీంట్లో మాత్రం జస్ట్ 1.5 పాయింట్స్ అండి. అంటే 100 ఉన్నాయనుకోండి పాయింట్స్, 101.5, 102, మ్యాక్సిమం 105 పాయింట్స్ చాలండి. క్రూడ్ ఆయిల్ బెలన్ ఈక్వల్ టు 1250 కాబట్టి ఒక్కటి పెరిగింది అనుకోండి 1250 పెరిగినట్టే. అంటే మా ఇంచుమించుగా 1.5 పెరిగిందంటే 1250 + 625 నియర్లీ 1875 దగ్గర మనకి పెరిగినట్టే. కాబట్టి మనం ఇక్కడ ప్లే చేసుకుని 343.7 వెళ్ళింది. 340 దగ్గర ప్లే చేసాం అనుకోండి. 343 లాస్ మినిమం స్టాప్ లాస్ వచ్చి 342.5 పెట్టుకుంటే 1.5 343 పాయింట్ ఇక్కడ మనం తీసుకుంటామండి ఖచ్చితంగా. ఓకే, అంటే 345 రావాలండి మన టార్గెట్ ఇక్కడ. ఓకే,
ఈ ఫోర్త్ క్యాండిల్, ఐ మీన్ ఫిఫ్త్ క్యాండిల్ వరకు కూడా వెయిట్ చేస్తే 3 పాయింట్స్ సబ్జెక్ట్, 3 పాయింట్స్ వెళ్ళిందండి. అంటే 343 దగ్గర 43, ఇక్కడ 346, అంటే 45.5, అంటే నియర్లీ 2.5 పాయింట్స్ పెరిగాయి. మనం అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 1.5 to 2 పాయింట్స్ అంతే. సో ఈ విధంగా మనం ఆప్షన్స్లో ఫైండ్ అవుట్ చేయడం, బయ్యింగ్ అండ్ పుట్ ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో ఆప్షన్స్ నుంచి ఏ విధంగా కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి. ఓకే, ఇది నిఫ్టీలో ఉన్న వ్యూ పాయింట్ అండి. అయితే ఇది నేను మార్కెట్ అయిపోయిన తర్వాత చెప్పడం ఏంటి అని అనుకున్న వాళ్ళకి నేను ఎస్పెషల్లీ చెప్తున్నాను. మార్కెట్ అయిపోయిన దాని తర్వాత నేను చెప్పట్లేదు. మార్కెట్ ఉన్నప్పుడు కూడా నేను ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ పాయింట్లో